మై ఛానల్. ఈరోజు మీకు సిలో లూప్స్ చెప్పబోతున్నాను. అంటే అంత కొంత బ్రీఫ్‌గా స్పీడే కాబట్టి జస్ట్ లూప్‌ని ఎలా ఉపయోగించబోతున్నాము అండ్ ఒక క్వెషన్ చేసేద్దాం ఇందులో. నెక్స్ట్ అలా వీడియోస్ వస్తూ ఉంటాయి లూప్స్ మీద. ఆ లూప్స్ అయ్యాక మనం మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. అంటే లూప్స్ చాలా మందికి అర్థం కాదు కదా! చాలా మందికి సి మొత్తం అర్థం అవ్వచ్చు గానీ లూప్స్ అనేది కొంత డిఫరెంట్ టాపిక్. అంటే చాలా సమ్స్ దాని దాని మీద చేయాలనుకోండి. మనం ప్రోగ్రామింగ్‌లోకి వచ్చాం కదా! ఇది హ్మ్. దీన్ని కూడా వేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మన మెయిన్ ఫంక్షన్‌లో ఒక ఇంట్ ఐ అనే వేరియబుల్ తీసుకుంటాం ఇక్కడ. తీసుకున్నాక మనం ఇక్కడ ఫర్ లూప్ అనేది ఉపయోగిస్తాం. లూప్ అంటే మీకు ఒకటి తెలుసు కదా! వేరియబుల్‌కి ఒక ఇంటిజర్‌గా మనం డిక్లేర్ చేసాం అనుకోండి. దాన్ని అప్‌గ్రేడ్ చేయడం గాని, దానికి కండిషన్స్ పెట్టడం. అంటే ఒక లూప్‌లో తిరుగుతుందన్నమాట. చచ్చిపోయినా మళ్ళీ పుడుతున్నట్టు లూప్‌లో ఉంటదన్నమాట. ఇప్పుడు చెప్తున్నాను చూడండి మీకు. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఒకవేళ మీరు ముందు ఇక్కడ ఐని డిక్లేర్ చేయలేదనుకోండి, ఇక్కడ మీరు డిక్లేర్ చేయొచ్చు ఇక్కడ. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. సెమికోలన్ ఇవ్వాలి. ఫస్ట్ ఐ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చారనుకోండి. ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఎందుకు ఇస్తున్నాను? ఐ ప్లస్ ప్లస్ అని ఇవ్వచ్చు. కొంతమందికి ఐ ప్లస్ ప్లస్ అంటే కొంతమందికి తెలియదు కాబట్టి మీకు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని కొంత అర్థం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను మీకు. చిన్న ఫర్ లూప్‌లో మన ఫంక్షన్ రాసేటప్పుడు దానికి కర్లీ బ్రాకెట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు మెయిన్ తెలుసుకుందాం. మీరేమైనా ప్రింట్ చేయాలనుకోండి. ఒక హలో అనే వర్డ్ గాని, ఏమైనా సెంటెన్స్‌ని ప్రింట్ చేయాలి. కానీ ఒక ఇన్ని సార్లు ప్రింట్ చేయాలి అన్నప్పుడు మీరు లూప్ వాడొచ్చు. నేను ఇక్కడ 5 సార్లు ప్రింట్ చేయాలనుకుంటున్నాను. చూడండి. ప్రింట్ఎఫ్ హలో ఇచ్చాను ఇక్కడ ప్రింట్ఎఫ్ హలో. ఇప్పుడు చూడండి ఇక్కడ. నేనేమి ఇచ్చాను? ప్రింట్ఎఫ్ హలో ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి ఇక్కడ హలో ఇప్పుడు అంతెందుకు పక్కన వచ్చిన తర్వాత మీకు క్లారిటీ రాదు. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే 5 సార్లు హలో ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయిందంటే చెప్తున్నాను చూడండి ఇక్కడ. ఫస్ట్ ఫర్ లోపల 3 ఇవ్వాలి మనం. ఒక వేరియబుల్ తీసుకున్నాం. అదేంటంటే ఫస్ట్ దాన్ని డిక్లేర్ చేయాలి. దాని వాల్యూ ఎంత అని. సెకండ్ దాన్ని కండిషన్ పెట్టాలి దానికి. థర్డ్ ఏంటంటే దాన్ని అప్‌గ్రేడ్ అన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫర్ లోపలికెళ్తుంది. ఇది అయిపోయిన తర్వాత కంట్రోల్ మొత్తం ఈ 2 ఫినిష్ చేసుకున్నాక ఫర్ లోపల i ఈజ్ ఈక్వల్ టు 1 అని దానికెళ్తుంది. తర్వాత కండిషన్ చెక్ చేస్తదన్నమాట. i 5 లేకపోతే 5 కంటే తక్కువ. ఈ 2 అయింది లోపలికెళ్తుంది. ప్రింట్ఎఫ్ అంటే ప్రింట్ చేస్తుంది హలో. ఓకే. ఫస్ట్ అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ అప్పుడు అప్డేషన్‌కెళ్తుందన్నమాట. అప్పుడు అప్డేట్ ఎంత అయింది? i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఫస్ట్ i 1 ఉన్నది కదా! ఇప్పుడు i 2 అవుతుంది. ఆ 2 అనేది 5 కంటే తక్కువే కదా! అప్పుడు మళ్ళీ లోపలికెళ్తుంది. అది దాని తర్వాత మళ్ళీ 3గా మారుతుంది. 3 5 కంటే తక్కువ కదా! మళ్ళీ లోపలికెళ్తుంది. అలాగా చివర 5 వచ్చిందనుకోండి. i ఈక్వల్ 5 వస్తది కదా! 5 ఈక్వల్ టు 5 లోపలికెళ్తుంది. ఇప్పుడు i 6 అయింది. 6 కంటే తక్కువ కాదు కదా! కాబట్టి ఇంక లూప్ ఎగ్జిట్ అయిపోద్దనమాట. అది ఇక్కడ లూప్ అంటే. చూడండి. సపోజ్ నేనిక్కడ అంతెందుకు 6 పెట్టాను. 6 పెట్టాను కాబట్టి ఇప్పుడు నాకు 6 ప్రింట్ అవుతది కదా! అది. ఇప్పుడు నెక్స్ట్ మనం మీకు లూప్ అర్థమైందనుకుంటున్నాను. ఈ లూప్ మీద కొన్ని సమ్స్ చేసామనుకోండి మీకు గ్రిప్ వచ్చేస్తది. ఎలా వాడాలో అనేంటో. ఓకేనా? హ్మ్. ఆ సమ్స్ కంటే ముందు మనం అసల ఇన్ఫినిటీ లూప్ అప్పుడప్పుడు వస్తది కదా! చాలా మంది మిస్టేక్స్ చేస్తారు కదా! ఇక్కడ సపోజ్ మనం 6 ఇచ్చాం కదా! ఇక్కడ మనం ఏమిద్దామంటే ఐని అప్‌డేట్ చేయొద్దు. ఓకేనా? ఐని అప్‌డేట్ చేయొద్దు. ఇప్పుడు ఐ లెస్ థాన్ 6 అయ్యాయి కదా! ఫస్ట్ ఐ 1 అయింది. తర్వాత ఐ లెస్ థాన్ 6 కాబట్టి కరెక్టే కాబట్టి మళ్ళీ లోపలికెళ్తుంది కదా! హలో ప్రింట్ అయింది. దాని తర్వాత అప్‌డేట్ చేయలేదు మనం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఏంటి? 1 లాగా ఉంది. 1 6 కంటే తక్కువే కదా! కాబట్టి మళ్ళీ లోపలికెళ్తుంది. అలా ఎన్ని సార్లు వెళ్తుంది? కాబట్టి అన్‌లిమిటెడ్ కదా! అంటే ఇలాంటి లూప్స్‌ని మనం అన్‌లిమిటెడ్ లూప్స్ అంటాం. అన్‌లిమిటెడ్ లూప్ అంటాం మనం. చూడండి. అదిగోండి. చూసారా? అలా వస్తూనే ఉంటదనమాట. మనకి ఇక్కడ కంప్యూటర్ బిట్ తక్కువ కాబట్టి ఇక్కడితో ఆగిపోతుందనుకోండి. దీన్ని మనం అన్‌లిమిటెడ్ లూప్స్ అంటాం. అంటే దీనికి ఒక ఎండ్ అంటూ ఉండదు. మనం అందుకే చూసుకోవాలి. అసల సాధారణంగా అన్‌లిమిటెడ్ లూప్స్ రాదు. మనం ఇప్పుడు ఎక్కడైనా తప్పు చేస్తే మనకు వస్తది చూడండి ఇక్కడ. 1 ఇచ్చాం. అసలు అప్‌డేట్ చేయకపోతే ఇంకేముంటది? అది అలాగే ఉంటది. ఇదేదో ముందే మీరు ఒకసారి ఆగండి. సపోజ్ ఇక్కడ 7 ఇచ్చారు.
ఇప్పుడేమవుతుంది చూడండి. ఇప్పుడేం లేదు. ఎందుకంటే చెప్పాను కదా మీకు. ఫస్ట్ i7 అయినాక చెక్ చేస్తుంది స్టార్టింగే. ఇప్పుడు i అనేది 6 కంటే తక్కువ కాదా? ఒకవేళ అయితే లోపలికెళ్తుంది. దాని తర్వాత అప్‌డేషన్ అవుతుంది. స్టార్టింగే లోపలికెళ్ళిపోదనమాట. స్టార్టింగ్ ఎప్పుడైతే మీరు iకి డిక్లేర్ చేసారో, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తది. అంటే కండిషన్ స్టార్టింగ్ నుంచి చెక్ చేస్తది. కానీ అప్‌డేట్ మాత్రం ఫస్ట్ నుంచి అవ్వదు. ఒక్కసారి ప్రింట్ అయ్యాక అప్పటి నుంచి స్టార్ట్ అవుద్దనమాట అప్‌డేషన్. స్టార్టింగే అప్‌డేషన్ అవ్వదు. ఫస్ట్ అనేది మనం డిక్లేర్ చేసిన తర్వాత, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తది. చూసారా ఇప్పుడు 7, 6 కంటే తక్కువ కాదు కదా! అందుకే చూసారా మనకి గ్యాప్ వస్తుంది. కాబట్టి ఇదనమాట. మీకు కొంత గ్రిప్ వచ్చిందనుకుంటున్నాను లూప్స్ మీద. మనం ఇప్పుడు ఏం చేద్దాం? సపోజ్ ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏమని తీసుకున్నాం? ఏం తీసుకున్నాం? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1 అని తీసుకున్నాం. ఒకసారి ఆగండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1. ఫస్ట్ మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి కదా సమ్, లేకపోతే మళ్ళీ ఎంత అవుద్ది? సమ్ 0 ఏద్దాం సమ్. ఇప్పుడు మీరిక్కడ అవుట్‌పుట్ ఏమొస్తదో మీరు గెస్ చేయండి ఇప్పుడు. హలో అనేది i స్టార్ ఎలాగో ప్రింట్ అవుద్ది కదా! సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ 1 తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ సమ్ చేస్తున్నాను ఇక్కడ. పర్సెంటేజ్ డి కామా సమ్. సారీ. ఇప్పుడు చూడండి. ఫస్ట్ దీనికి ఓకే. సారీ ఇది ఇవ్వాలి. ఇప్పుడేమవుతుంది? ఎలాగోలా హలో మనకి సారీ ఇక్కడ మనం ఇందాక తప్పు చేసాం కదా! మనం ఇక్కడ i1 ఇచ్చాం. i+1 కదా! i+1 ఇప్పుడు చూడండి. ఎలాగోలా హలో 6 సార్లు ప్రింట్ అవుతుంది. ఫస్ట్ సారి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1 కదా! ఒకసారి మీరు అవుట్‌పుట్ మీరు గెస్ చేసి మరి నాకు కామెంట్‌లో పెట్టండి. చూడండి. సమ్ ఎంతొచ్చింది? 6 వచ్చింది. ఎందుకంటే 1 ఇప్పుడు మీరు ఎన్ని సార్లు అవుతుందో మీరు చెప్పాలనుకుంటున్నారనుకోండి 6 పెట్టండి. ఎందుకో సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ 1 ఎలాగో ఫస్ట్ 0 కాబట్టి 1 అయింది. i2 అవుద్ది కదా! అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ 1 కదా! ఆల్రెడీ సమ్ 1 అయింది. ఇప్పుడు 2 అవుద్ది. అలాగా మీరు చెప్పొచ్చు. మనం ఎన్ని సార్లు ఎన్ని లెక్క పెట్టుకున్నాడనుకోండి. ఈ ఎన్ని సార్లు అనేది కింద మీరు ఎట్టుకోవచ్చు సమ్. కాబట్టి మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీని మీద కొన్ని సమ్‌లు చేస్తే ఒక సమ్ చేద్దాం. గ్రిప్ వస్తది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా సమ్‌లు చేద్దాం. కాబట్టి మీకు ఫర్ లూప్స్ మీద కొంత గ్రిప్ అనేది వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లమ్ అయితే చేయబోతున్నాం లూప్స్ మీద. మీకు పైన ఇచ్చాను చూడండి అక్కడ. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు కాలిక్యులేట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ అని. మనం ఫ్యాక్టోరియల్‌ని ఫంక్షన్ ఒక హెల్ప్‌తో అయినా మనం చేయొచ్చు. ప్లస్ లూప్ ఒక హెల్ప్‌తో అయినా చేయొచ్చు మనం. డైరెక్ట్‌గా మనం ఫంక్షన్ తీసుకున్న లూప్ ఉపయోగించాలి. నేను డైరెక్ట్‌గా చెప్పేస్తాను ఇక్కడ మీకు లూప్స్ ఎలా చేయాలో. చాలా ఈజీ. మీకు ఫ్యాక్టోరియల్ అంటే ముందు తెలియాలి. ఫస్ట్ ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 నుంచి మనం వాటి యొక్క తర్వాత డిజిట్స్ ఉంటాయి కదా! 3 టవర్ 2 టవర్ 1 దాన్ని ఇంటూ చేయాలన్నమాట. అంటే 5 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మనం ఫస్ట్. ఇంక ఇప్పుడు గాని ముందే లేకపోతే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఏం తీసుకోకుండా సమ్ ఫ్యాక్టో ఫ్యాక్టోరియల్ అని ఇక్కడ మీకు పక్కన ఇంటీజర్ ఫ్యాక్టోరియల్ అని మీకు ఇస్తున్నాను. ఇంకా ఇంటి ఫ్యాక్టోరియల్ ఇచ్చేసాం కదా! ఇచ్చేసినాక ఇప్పుడు మనం ప్రింటర్ ఎంటర్ ద నంబర్ n అంటే మీకు దేనొక్క ఫ్యాక్టోరియల్ కావాలి. దాన్ని స్కాన్ చేయాలి. ఓకేనా? స్కాన్ చేద్దాం. సారీ. స్కాన్ చేసినాక అప్పుడు ఇంటే నమ్ అని తీసుకుందాం సపోజ్. అంటే ఇక్కడ నమ్ తీసుకున్నాక దీన్ని ఖచ్చితంగా మనం దీన్ని డిక్లేర్ చేయాలి కదా! ఇప్పుడు మనం ఫర్ లూప్ వాడదాం. ఇప్పుడు గాని ఎప్పుడు మనం ఫస్ట్ ఐని పైన డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 కదా! ఫస్ట్ ఇప్పుడు 1తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫ్యాక్టోరియల్‌లో మనకెప్పుడు 1 వస్తది. ఇంటూ లేకపోతే మీరు 1 వాడకపోయినా పర్లేదు. పోనీ 1 వాడక్కర్లేదు. ఎందుకంటే ఇంటూ 1 సేమ్ థింగ్ వస్తది కాబట్టి i 2 నుంచి వాడతాం. 2 నుంచి వాడాక ఇక్కడ మీకు చెప్తాను చూడండి. i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే n అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ నంబర్ ఇప్పుడు. ఫ్యాక్టోరియల్ సపోజ్ n 5 ఇచ్చాడనుకోండి. 5 దాటతదా? దాటదు కదా! చేయకూడదు. ఓకే. ఇప్పుడు i ప్లస్ ప్లస్ అంటే ఏంటో కాదు. iని అప్‌డేట్ చేయడం. ఓకేనా? ఇప్పుడు గాని మనం దీనికి ఒక ఫంక్షన్
లోపలికి తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఓకే. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏం చేయాలి? ఐ తీసుకోవాలి మనం. ఇంటూ అంటే ఇక్కడ ఇంటూ ఎక్స్ రాయకూడదు, స్టార్ రాయాలి. ఐ. దీని అర్థం ఏంటి? ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ. అంటే ఇక్కడ మనం ఫ్యాక్టోరియల్ ఫస్ట్ 1 అని డిక్లేర్ చేయాలి. ఓకేనా? చేసినాక ఇంట్ ఫ్యాక్టోరియల్ 1 కామన్ నమ్ ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు అంటే ఫ్యాక్టోరియల్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఎంత అయింది? ఫస్ట్ 2 అయింది. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ అంటే 3 అవుతుంది. ఆ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 అవుతుంది. చూసారా? మీకు మీకు ఇంకా అర్థమైపోయి ఉంటది. ఓకే. ఫంక్షన్ క్లోజ్ చేసేద్దాం ఇంకా. క్లోజ్ చేసేసి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ చేస్తే సరిపోద్ది కదా! ప్రింట్ఎఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ given number is percentage డి కామా ఏంటి? ఫ్యాక్టోరియల్ కదా! మనం తీసుకున్న ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇంక మరి అదే తీసుకోవాలి. ఓకే. చూడండి ఇక్కడ. ఒకసారి మళ్ళీ చూడండి. ఇంట్ మెయిన్ ఫంక్షన్‌లో ఫ్యాక్టోరియల్ 1 అని తీసుకున్నాం ఇనీషియల్‌గా. దాని తర్వాత ఒక నంబర్ అంటే ఏం కాదు. మనం ఒక n అని తీసుకున్నాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద నంబర్ n ఇక మీకు వచ్చేస్తుంది స్కాన్ చేసినప్పుడు ఎంటర్ నొక్కుతాం. ఇంట్ ఫస్ట్ ఐ 2 తీసుకున్నాం. మీకు అంతెందుకు రన్ చేసి చూపిద్దాం. సారీ ఇప్పుడు ఓకే. సారీ ఇక్కడ నమ్ కదా! సారీ. మనం ఇక్కడ నమ్ అని తీసుకున్నాం కాబట్టి ఓకే. ఇప్పుడు ఎంటర్ ద n నెంబర్ ఎంత తీసుకున్నాం? 4 ఫ్యాక్టోరియల్ ఎంత? 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 24 కదా రావాల్సింది. చూద్దాం. 24 వచ్చింది. చూసారా? ఏం లేదు. చాలా సింపుల్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. ఫస్ట్ ఐ 2 తీసుకున్నాం కదా! 2 ఫ్యాక్టోరియల్ ఇప్పుడు ఎలాగోలా నమ్ అంటే ఎంత మనం 4 ఇచ్చాం. 4 కంటే తక్కువ కాబట్టి ఫస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఎంత 1 1 ఇంటూ 1 ఓకే. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ 3 అవుతుంది. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు సారీ ఇందాక 2 కదా! 2 ఇంటూ 3 అవుతుంది. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ 4 అయింది. 4 నమ్ కంటే తక్కువ కదా! అంటే నమ్ అంటే 4 కదా ఇక్కడ మనం ఇచ్చింది. అప్పుడు ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అయింది. ఓకేనా? దాని తర్వాత ఐ 5 అవుతుంది. కానీ లోపలికి వెళ్తుందా? ఎళ్ళదు. ఎందుకంటే నమ్ కంటే చిన్నది కాదు కాబట్టి. ఇండైరెక్ట్‌గా ఏమైంది? ఫ్యాక్టోరియల్‌ని మనం లూప్‌లో వాడాం. కాబట్టి ఈజీగా ఆన్సర్ వచ్చింది కదా! కాబట్టి మీకు నేను చెప్తుంది అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగ మనం అంటే పెద్ద ప్రాసెస్ లేకుండా చేయొచ్చనమాట మనం. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అంటే కొంతమందికి గుర్తురాదు. ఫస్ట్ అది తెలియాలి ఫస్ట్. కొంత బేసిక్ ఉండాలి. దాని తర్వాత లూప్స్ మీద కొంత ఈ వీడియో చూసినాక కొంతైనా గ్రిప్ వస్తుందనుకుంటున్నాను నేను.